యాడ్సెన్స్ ఏముంది ఇప్పుడు అలాగనే కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు థింక్ చేసేది అదే. ఇప్పుడు నా ఛానల్ తీసుకొని ఆ ఛానల్కి ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ రాలేదు, 4000 అవర్స్ వాచ్ టైం రాలేదు. బట్ స్టిల్ ఐఎమ్ మేకింగ్ సంథింగ్ విత్ మై ఛానల్. లేదు 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 లేదు, మొన్నే కదా పోస్ట్ పెట్టాను. 900 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు అంతే, జస్ట్ నో యాడ్సెన్స్. నాది యాడ్సెన్స్ బేస్ కాదు, నాది ఏంటంటే సర్వీసెస్, ఓకే, ట్రైనింగ్స్, కన్సల్టేషన్స్. సో ఈ పద్ధతిలో ఈ పద్ధతిలో మానిటైజ్ చేస్తున్నాను నేను ఛానల్ని. మానిటైజ్ అయితే ఇంకా కొంచెం బెనిఫిట్ కదా. మానిటైజ్ అయితే దాని ద్వారా కూడా కొంత మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. ఛానల్ మెంబర్షిప్ చేయొచ్చు. ఓకే, మేము మధ్యన ఇంకా కొత్త సూపర్ షాట్లు, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఓకే, సో మానిటైజ్ అని వచ్చి అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు యూట్యూబ్లోకి వచ్చారు అంటే సో డే 1 నుంచి మీరు మానిటైజ్ చేసుకునే ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. అంటే యాడ్సెన్స్ కోసం వెయిట్ చేయకుండా ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మన స్పాన్సర్స్ బిగినింగ్లో రారో, ఓకే, ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, కన్సల్టేషన్ కాల్స్ ఇవ్వచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు, సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఇన్ని రకాలుగా మనం మానిటైజ్ చేసుకోవచ్చు. అవును, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలామందికి ట్రబుల్ ఏంటంటే లీడ్ జనరేషను. ఇప్పుడు చాలామందికి రియల్ ఎస్టేట్ పర్సన్స్కి మేజర్ ట్రబుల్ ఏంటంటే లీడ్ జనరేషనే. సో కాబట్టి ఆ లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఆర్గానిక్గా ఎలా జనరేట్ చేసుకోవాలి, పెయిడ్ మెథడ్లు ఎలా జనరేట్ చేసుకోవాలి అన్నది డీటెయిల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసాను యూట్యూబ్లో. అప్పుడు అంటే నీకు వెంటనే రిజల్ట్ రాదు. సో ఒక 6 months 1 year ఎలా తీసుకున్న తర్వాత నీకు రెగ్యులర్గా లీడ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో దాంతోపాటు పర్సనల్గా ఒక వెబ్సైట్ కూడా పెట్టుకుంటే బెటరు, పర్సనల్ బ్రాండ్ కింద. ఓకే ఓకే, అది మనం సెపరేట్ మాట్లాడదాం. ఓకే, అది మనం వాట్సాప్లో డిస్కస్ చేద్దాం. ప్రొఫెషనల్గానే చేస్తాం. ఓకే ఓకే ఓకే, రీటార్గెటింగ్ ఇదంతా చేయొచ్చు రీటార్గెటింగ్ చేయొచ్చు. అవునవును, ఓకే. అవునవును, యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయండి. మీరు ఫేస్ చూపించకపోతే అట్లీస్ట్ ఫేస్ చూపించకుండా మనకి ఎక్స్ప్లెనేషన్, స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ కానీ లేకపోతే పీపీటీ ప్రజెంటేషన్స్ కానీ అటువంటి వీడియోస్ అని చేయొచ్చు. బట్ ఫేస్ చూపించేస్తే యూజర్స్కి ట్రస్ట్ పెరుగుతుంది. సో బెటర్గా కనెక్ట్ అవుతారు. అవునవును, మన ఫేస్ చూపించి కనిపించి మాట్లాడితే ఆన్ ద స్క్రీన్ బెటర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అవునవును, కస్టమర్స్ని టార్గెట్ చేసుకుంటేనే వీడియోస్ చేయొచ్చు. అంటే నీకు కాంటాక్ట్ చేయవలసిన పర్సన్స్ ఎవరు? ఓకే, నీకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కాంటాక్ట్ చేయాలా లేకపోతే ఎండ్ కస్టమర్గా కాంటాక్ట్ చేయాలన్నది దాన్ని బేస్ చేసుకుని వాటికి రిలవెంట్గా చేసుకోవాలి వీడియోస్. యాడ్సెన్స్ వస్తుంది 1 year కాకపోతే 2 years తర్వాత, లేదా నువ్వు బాగా కష్టపడితే 6 monthsలోనే వచ్చేది యాడ్సెన్స్. ఓకే, నీ వీడియోస్ బెటర్గా చేసుకుని క్వారా కూడా బెటర్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, క్వారాలో కూడా మన రిలవెంట్ క్వశ్చన్స్ తీసుకుని వాటికి ఆన్సర్స్ ఇస్తూ వెళ్ళామనుకో, నా క్వారాలో కూడా కొన్ని లీడ్స్ జనరేట్ అయ్యాయి. ఓకే, క్వారా కూడా బెటర్గా వర్కౌట్ అవుతుంది. అవును, మన రిలవెన్స్ ఆన్సర్ ఇస్తే వాళ్ళు మళ్ళీ మన డిఎంకి వచ్చి మన కాంటాక్ట్ చేస్తారు. లేదంటే మన ప్రొఫైల్ పేజ్లో మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి కాంటాక్ట్ చేస్తారు. ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా మన వాల్యుబుల్ స్టఫ్ ప్రొవైడ్ చేయడమే. ఓకే, అది కంటెంట్ వీడియో అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు. మన వాల్యుబుల్ స్టఫ్ ప్రొవైడ్ చేస్తే యూజర్స్ అనేవాళ్ళు కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇంకా బెటర్గా మన దగ్గర నుంచి కావాలనుకుంటే మనల్ని అప్రోచ్ అవుతారు.